వాళ్ళకి ఒక ఇంజురీ అయింది, ఒక ఫ్రాక్చర్ అయింది అనేది తెలియదు వాళ్ళ లైఫ్లో, రెస్ట్ ఆఫ్ దేర్ లైఫ్లో అలా రికవర్ చేయగలం. సో సార్ మీరు చెప్పండి, మన వైజాగ్ పీపుల్ ఒక హెల్దీ బోన్స్ మెయింటైన్ చేయడం కోసం ఎలాంటి ఒక బేసిక్ అండ్ ప్రైమరీ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి? పెద్ద అయిపోయిన తర్వాత వయసు ముదిరిపోయినప్పుడు అప్పుడు రియలైజ్ అవ్వి అప్పుడు హెల్దీ బోన్స్ ఎలా తెచ్చుకోవాలని ట్రై చేయడం కాదు. ఇప్పుడు ఒక పిల్లలందరూ ఐ కాల్ దెమ్ చాక్లెట్ బేబీస్. జంక్ ఫుడ్ కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు. మీరు చూసారు పిల్లలు ఎక్కువగా ఈ కూల్ డ్రింక్స్ అని, లేకపోతే చిప్స్, ఈ జంక్ ఫుడ్స్, ప్యాకెట్ ఫుడ్స్. డెఫినెట్లీ జంక్ ఫుడ్ ఈజ్ ఏ డెట్రిమెంటల్ ఫ్యాక్టర్. సార్ అండ్ ఇప్పుడు మన దగ్గర ఏంటంటే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది చాలా ఇప్పుడు ఎక్కువ వింటున్నాం మనం. సో చాలా మందికి ఈ ప్రాబ్లం వస్తుంది అని చెప్పి. సో ఇది జెనెటికల్గా వస్తుందా ఈ ఆర్థరైటిస్ అనేది, లేకపోతే దీనికి వేరే ఫ్యాక్టర్స్ ఉన్నాయా? బాడీలో ఆటోమేటిక్గా టోటల్లీ లాస్ అయిపోయిన కావట్లేదని మళ్ళీ టోటల్గా రీగ్రో చేసే మెకానిజం ఇప్పటి వరకు ఏ పేపర్ పబ్లిష్ అవ్వలేదు. సో స్టేజ్ 4 ఆఫ్ నీ ఆర్థరైటిస్లో మీరు పిఆర్పి ఇంజెక్షన్ ఇచ్చినా ఇట్ డజంట్ వర్క్. థై ఇక్కడ నుంచి ఈ లెగ్ మొత్తం ఇక్కడ వరకు మొత్తం మల్టిపుల్ పీసెస్ అయిపోయి. యాక్సిడెంట్ అయ్యాక కొన్నిసార్లు వాళ్ళ లెగ్ అనేది షార్ట్ అని అయిపోతుంది. ఒక లెగ్ ఇంకో లెగ్ కన్నా షార్ట్ అయ్యే కేసెస్ కొన్ని ఉన్నాయి అని చెప్పి విన్నాను. జస్ట్ ట్రూ.